ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి మీద బాబా గారి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. బాబా గారు ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక అద్భుతమైన సందేశాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు. ఏంటో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల బాబా సందేశాలు అనేవి ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. కాబట్టి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. చాలా ఇంపార్టెంట్ సందేశం అనేది బాబా గారు తీసుకొచ్చారు ఈరోజు. అస్సలు మిస్ చేసుకోవద్దు. బాబా గారు ఈరోజు తెచ్చిన సందేశం ఏంటంటే, బాబా గారి ముందు మనం 3 విషయాలైతే అస్సలు చెప్పకూడదంట. ఆ విషయాలేంటో తెలుసుకుందాం రండి. అంతకంటే ముందు ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని బాబా గారికి తెలియజేయండి. బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను తల్లి, శ్రద్ధగా వినమ్మా. మనమందరం బాబాని ప్రార్థిస్తాం, మన బాధలు చెబుతాం, మన కోరికలు పెడతాం. కానీ కొన్నిసార్లు మనం తెలియక కొన్ని విషయాలు బాబా ముందు చెప్తాం. ఇవి మనం నిజంగా చెప్పకూడని మాటలు తల్లి. ఏదైనా కొంచెం ఆలస్యమైతే వెంటనే అనుకుంటాం, బాబా వినలేదేమో, ఇంకా ఎందుకు ఈ బాధ బాబా, నాకు నీవు అవసరమైనప్పుడు ఎక్కడున్నావు బాబా. ఇవే మనం తెలియక చెబుతున్న మాటలు, కానీ ఇవి మనం చెప్పకూడని మాటలు తల్లి. ఈరోజు ఈ వీడియోలో బాబా నిన్ను ప్రేమగా కోరుతున్నాడు. బిడ్డ, ఈ 3 విషయాలు నాకెప్పుడూ చెప్పకు. అవి నీ విశ్వాసాన్ని తగ్గిస్తాయి, నా దగ్గర ఉన్న నీ అనుగ్రహాన్ని ఆపివేస్తాయి. ఈరోజు చెప్పబోయే మాటలు నీ జీవితంలో మార్పును తీసుకువస్తాయి. ఒకసారి విను, గుండెతో గ్రహించి. ఈ మాటలు నిజంగా నిన్ను బాబా మరింత దగ్గరకు తీసుకువస్తాయి. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, బాబా నన్ను వదిలేశావా అనే మాట నన్ను ఎంతో బాధిస్తుంది. నీవు నన్ను వదిలేశావా అనేది నీవు నన్ను బాధపడేలా అడిగే మాట తల్లి. నన్ను వదిలేశావా అని నన్ను నిందించకే తల్లి. నేను నిన్ను ఎప్పుడూ వదలలేదు. నీ కన్నీళ్ళు వచ్చిన ప్రతిసారి నేను నిన్ను చూసే ఉన్నాను. నీ లోపల నువ్వే లేని మానసికంగా ఒంటరిగా ఉన్న ప్రతి నిమిషం నా చేతి ఛాయ ఉన్నది. నువ్వు బాబా నన్ను వదిలేశావా అని అడగడం అంటే నువ్వు నన్ను నమ్మటం ఆపినట్లు తల్లి. నీవు నిలబడలేని స్థితిలో ఉన్నావు, నీవు ఏడుస్తున్నావు, నీవు గాయమయ్యావు. ఆ గాయాలపై నా నుండి వచ్చిన ప్రేమ ఔషధంగా మారుతుంది. కానీ నీవు అన్నావు, నన్ను ఎవరూ చూడట్లేదు, బాబా కూడా అంటే. ఇంకా బాబా గారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నీ భూమిపై నడకలో ప్రతి అడుగు నేనే నడిపిస్తున్నాను. కష్టాలు ఎక్కువయ్యే సమయంలో నువ్వు నా జాడ చూడలేవు, ఎందుకంటే నేను నీ చేతులపై ఎత్తుకొని నడిపిస్తున్నాను. అందుకే నీ జాడలు కనిపించవు. నువ్వు ఒంటరిగా నడవడం కాదు, నేను నిన్ను తీసుకువెళ్తున్నాను. ఇకపై నా ముందు అలా అనకు తల్లి. నన్ను వదిలేసావా అని ఎప్పుడైనా నీ హృదయంలో నిశ్శబ్దం ఉంటే నాలో ఆలోచించు. నా సమాధి వద్ద నాతో మాట్లాడినట్లు నీ ఇంట్లోనే మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను వింటాను తల్లి. బాబాని అడిగే 2వ ప్రశ్న, బాబా నాకెందుకు ఈ బాధలు? దీనికి బాబా ఏమంటున్నారంటే, తల్లి, బాధలు నీవు కోరుకున్నవి కావు, కానీ పాపాలు నీవు చేయకుండా ఎలా ఉంటాయి? నీ జీవితంలో కొన్ని బాధలు అవసరం తల్లి. అవే నిన్ను ఎత్తి నన్ను దగ్గరకు తీసుకురావడానికి వాడే బాహ్య శక్తులు. బాధలు వస్తేనే నీలో భక్తి బలంగా మారుతుంది. బిడ్డ, బాధను నేను ఇచ్చే శిక్షగా చూడకు, అది నేను ఇచ్చే పరిష్కార మార్గం. నీవు నన్ను ఇలానే ఎందుకు జరుగుతుంది అని అడుగుతావు. ఇంత మంచి పని చేశాను, మంచి ఉద్దేశంతో ప్రార్థించాను, ఇంకా ఎందుకు బాధ అని అడుగుతావు. బిడ్డ, నీవు మంచివి చేసిన పాత పాపాల ప్రభావం వెంటాడుతూనే ఉంటాయి తల్లి. నీవు చేసిన మంచి పని నీ భవిష్యత్తు కోసం నక్షత్రాలు సిద్ధం చేస్తుంది. అయితే బిడ్డ, ఈ మాట జ్ఞాపకం పెట్టుకో. ప్రతి బంధం నీ పాపాల ఊహలను కడగాలి. ప్రతి కన్నీరు నీ పాత జన్మల గుణాన్ని తుడవాలి. నీవు భక్తిగా ఆ దుఃఖాన్ని ఎదుర్కొంటే నాలో ప్రేమగా ఉండే శక్తి నీకు 100 రెట్లు ఆనందంగా ఫలిస్తుంది. బిడ్డ, ఈ బాధలు తాత్కాలికం, కానీ నీ విశ్వాసం శాశ్వతం కావాలి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బాధల వేళలో నన్ను నిందించకు, నన్ను వదలకు, నాపై అలగకు, ఎందుకంటే నీవు అప్పుడు చూస్తున్న దానికంటే నేను దారి గొప్పది నీకు తెలియని వరం ఇవ్వబోతున్నాను తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, తల్లి, మీరు అడిగే 3వ ప్రశ్న కూడా నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది. బాబా, నీ వల్ల ఏమీ జరగడం లేదు. ఈ ప్రశ్న నన్ను చాలా వేధిస్తుంది తల్లి. ఈ మాట బిడ్డ నా హృదయాన్ని తొడిమే మాట.
నువ్వు నన్ను భక్తిగా పిలుస్తున్నావు, కానీ నమ్మకంగా మాత్రం లేవు అని తెలిసిపోతుంది. బాబా, నీ వల్ల ఏమీ జరగడం లేదు అన్న మాటలో నిన్ను ప్రేమించే భక్తి లేదు తల్లి, అసహనం ఉంది. నీవు ఏ దివ్యమైన పని చేసినా దాని ఫలితం తక్షణమే రావాలని ఆశ పడుతున్నావు. కానీ అటువంటి ఆశ ఉండకూడదు తల్లి. విత్తనం ఏదైనా నాటిన వెంటనే పండు ఇస్తుందా తల్లి? నీ ప్రార్థనలు ఫలించాలంటే కొంచెం సమయం పడుతుంది తల్లి. బాబా పని జరుగుతుంది, కానీ అది నీకు తెలియదు. నీవు భ్రమలో ఉన్నావు, నేను పని చేయట్లేదని. బిడ్డ, నీ ప్రార్థనలో ఒక పవిత్రమైన విత్తనం. దాని వృద్ధి కోసం విశ్వాసం నీళ్లు కావాలి, సహనం సూర్యప్రకాశం కావాలి. నీవు నన్ను నమ్మే స్థాయికి వచ్చే వరకు నేను వేచి చూస్తాను తల్లి. నీవు ప్రేమతో నిశ్చల భక్తితో నన్ను ఆశ్రయించే వరకు నీ కోరికలను ఆలస్యం చేసి మరింత గొప్పదాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇకపై నీ వల్ల ఏమీ జరగటం లేదు బాబా అనే మాట నీ నాలుక మీదకు రావద్దు తల్లి. అదే నీ ఆశీర్వాదపు తలుపులను మూసివేస్తుంది తల్లి. బాబాగారు ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, ఈ 3 మాటలు గుర్తుపెట్టుకో. నన్ను వదిలేశావా అంటే ఆ మాటలు అస్సలు తప్పు తల్లి. అది మాట కాదు, నా మీద మీ అన్యాయం. నాకు ఎందుకు ఈ బాధలు అనే మాటకు అర్థం నీ బలానికి దారితీసే ఆధ్యాత్మిక పరీక్ష తల్లి. నీ వల్ల ఏమీ జరగడం లేదు, నన్ను నమ్మకపోవడమే తల్లి. ఈ 3 మాటలు నీ నోటి నుంచి వచ్చాక నీవు నన్ను ప్రేమించడం తగ్గుతుంది. కానీ బిడ్డ, నేను మాత్రం ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావని నాకు తెలుసు. ఈ మాటలు నిన్ను తాకాయి, ఎందుకంటే నీవు బాబా ప్రేమను తెలుసుకున్నావు. ఈ రోజు నుండి బాబా ముందు ఇలా మాట్లాడకు తల్లి. బదులుగా ఇలా చెప్పు, బాబా, నీవు ఉన్నావని నాకు తెలుసు. నీవు ఆలస్యం చేస్తే అది గొప్ప కోసం అని నాకు నమ్మకం ఉంది. నా జీవితంలో నీవు ఉంటే చాలు బాబా, అదే నాకు గొప్ప ఆశీర్వాదం అనే ఈ 3 మాటలు నీవు ఎప్పుడూ తలుచుకుంటూ ఉండు తల్లి. ఇలా నన్ను ప్రేమతో పిలిచినప్పుడు బిడ్డ, నేను నిన్ను పట్టుకొని నడిపిస్తాను. నీవు పిలిస్తే వింటాను, నీవు చూస్తే కనిపిస్తాను, నీవు ప్రేమిస్తే ఉంటాను తల్లి. ఈ మాటలు తప్పకుండా గుర్తుపెట్టుకో తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఈ మాటలు చిన్నవిగా అనిపించవచ్చు, కానీ మాటల శక్తి ఎంత గొప్పదో తెలుసుకోవాలి. నీవు నన్ను నిందించే ఒక్క మాట వల్ల నీ కర్మ మారిపోవచ్చు. నీవు నన్ను ప్రశ్నించే ప్రేమతో ఒక చిన్న మాట వల్ల నీవు మోక్షాన్ని చేరవచ్చు. ప్రతి మాట అనేది వాక్య రూపంలో చెప్పే ప్రార్థనల విందు. బిడ్డ, మాటలు గాలిలో కలిసిపోతాయి అనుకుంటున్నావా? కాదు తల్లి. ఆ మాటలు నన్ను చేరుతాయి, నా హృదయం తాకుతాయి, నీ ప్రేమను తెలియజేస్తాయి, లేక నాపై నమ్మకాన్ని బలహీనపరుస్తాయి. తల్లి, నీవు బాబా విని ఉండాలి, చేయి పట్టాలి, వెంట ఉండాలి అనే నమ్మకంతో పిలిస్తే నీవు పిలిచిన 10 నిమిషాల్లోనే నేను నీలోకి వస్తాను. కానీ నువ్వు లేవు, నువ్వు వినలేదు, నువ్వు ఉన్నా లాభం లేదు అనే మాటలతో పిలిస్తే నిన్ను నేను చూసే ఉన్నా నీ హృదయపు తలుపులు తాళం వేసినట్లు అవుతుంది తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, నీ మాటలు నీ భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయి. ఏంటో మరి తెలుసుకుందాం రండి. బాబాగారు ఏం చెప్తున్నారంటే, ఈ మాటలే నీ మీద శాపంలా మారతాయి తల్లి. నీవు చెప్పిన ప్రతి నెగిటివ్ మాట విశ్వాలో ఉన్న ఒక సంకేతంగా మారి తిరిగి నీపై వస్తుంది తల్లి. నువ్వు ఒక పూజ చేసినప్పుడు నీ హృదయంలో మాటలు కలుషితంగా ఉంటే ఆ పూజ ఫలితాన్ని అడ్డుకునే మార్గం ఉంటుంది. నీ నోటి మాటలు నీ ఆత్మస్థితిని తెలియజేస్తాయి. నీ భక్తి స్థాయి నీ మాటల ద్వారా స్పష్టంగా బయటపడుతుంది తల్లి. ఈ మాటలు నీ బాబా ముందు మరలా పలకగాకు తల్లి. నాకు కష్టమే భాగ్యం, ఎంత ప్రార్థించినా లాభం లేదు, ఇంతవరకు బాబా ఏమీ చేయలేదు. ఈ 3 మాటలు మోక్ష మార్గానికి తాళం వేస్తాయి తల్లి. ఇక ముందు ఇలా చెప్పు, ఇవన్నీ నా శక్తిని పరీక్షించేందుకు బాబా నాకు పరీక్షలు పెడుతున్నాడు. ఆయన సమయం వచ్చినప్పుడు నా కోరిక తీరుస్తారు. నేను కోరింది ఇవ్వకపోయినా నాకు అవసరమైనది బాబా ఇస్తాడు. ఈ 3 మాటలు నీ మనసులో ఎప్పుడూ ఉండాలి తల్లి. ఇంకా బాబా ఏం చెప్తున్నారంటే, బిడ్డ, ఇప్పుడు నీకు నేనున్న దారి చెబుతాను. నా ముందు చెప్పాల్సిన మాటలు ఏవి, నీ జీవితాన్ని మార్చే మాటలేవో చెప్తాను, శ్రద్ధగా విను తల్లి. బాబా, నీవు ఉన్నావని నాకు నమ్మకం ఉంది. ఇది నిన్ను విశ్వాస బంధంతో నన్ను కలిపేస్తుంది. రెండవది, బాబా, నేను అలసిపోయాను, నీవు నా ఆశలు నిలబెడతావు. ఇది నీ లోపల నిలిచిన శక్తిని బయటకు తీస్తుంది. మూడవది, ఈ బాధల వెనుక ఉన్న వరం నాకు తెలుసు బాబా, నేను ఎదురు చూస్తాను. ఇది నిన్ను ఆత్మస్థిరత కలిగిన సాధకురాలిగా తీర్చిదిద్దబడుతుంది. నాలుగవది, బాబా, నీవే నా దారి, నీవే నా గమ్యం. ఇది నీ మోక్ష మార్గానికి తాళం తీయడమే కాదు,
నన్ను నీ ముందు నిలబెడుతుంది. బిడ్డ, నీవు ఇలా నాతో మాట్లాడినప్పుడు నన్ను హృదయంలోనికి పిలిచినట్లు నేను అనుకుంటాను తల్లి. ప్రతిరోజు ఈ మాటలతో మంత్రస్నానం చేయండి తల్లి. ఏంటివంటే, నీవు ప్రతిరోజు నన్ను పిలిచే మాటలే నీ జీవితం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తాయి తల్లి. ఉదయం లేచిన వెంటనే ఇలా పలుకుతున్నావా తల్లి? ఇప్పటికీ అదే జీవితమా? ఇదేదో బాధలే పరంపర, లేక ఈరోజు నా జీవితానికి బాబా ఒక కొత్త ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఈరోజు బాబా నాకు ఒక గుర్తింపు ఇస్తాడు. ఎలా ఆలోచిస్తున్నావో, ఎలా పలుకుతున్నావో అలా నేనున్న కార్యాలయం నీకు పనిచేస్తుంది తల్లి. ప్రతి మాట ఒక బాణం లాంటి శక్తి తల్లి. అది నిన్ను గెలిపించగలదు, లేక నీ శ్రద్ధని పోగొట్టగలదు. ఈ మాటలు నీ జీవితాన్ని గెలుపు వైపుకు మలిచేందుకు ప్రతి ఉదయం పలకాలి తల్లి. ఏంటివంటే, బాబా నాకు శక్తిని ఇస్తాడు. ఈరోజు నేను ఆశీర్వాదాన్ని చూడబోతున్నాను. ఈరోజు నేను బాబాను అనుభవించబోతున్నాను. బాబా ఇంకా ఏం చెప్తున్నారంటే, తల్లి, నీవు ఎంతమంది గురువుల్ని చూసినా, ఎంతమంది దేవుళ్ళను పూజించినా నీ నోటి మాటలు మారకపోతే జీవితం మారదు. భక్తి హృదయంలో ఉంటుంది, కానీ వాక్యాలలో వ్యక్తమవుతుంది. మీరు ఎన్ని బోధనలు విన్నా ఒక్క మాటలో నమ్మకంతో బాబా నన్ను విడిచిపోలేదు అన్నావు అంటే చాలు. ఆ మాటే శక్తి. అదే నీకు ఓ అనుభూతి తెలుస్తుంది. ప్రతి గురువారం ఇలా పలికి ప్రార్థించు తల్లి. ఓ బాబా, నీవు వినిపించకపోయినా ఉన్నావని నాకు తెలుసు. నీవు కనిపించకపోయినా నా కోసం ఉన్నావని నాకు తెలుసు. నీవు ఆలస్యం చేస్తున్నా అది గొప్ప వరంగా మారుతుందని నాకు నమ్మకం ఉంది. నీవు నా అవసరం వచ్చినప్పుడు నా దగ్గరికి వస్తావు, కానీ నీవు ఎప్పుడు నా హృదయంలో ఉంటావు. ఈ ప్రార్థనతో బిడ్డ, నీ జీవితంలో విశేష మార్పులు వస్తాయి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, 3 మాటలు మానేసే, 3 సత్యాలు అలవర్చుకో, నీ జీవితం మారిపోతుంది అంటున్నారు. ఏంటో అవి తెలుసుకుందాం రండి. బాబా చెప్తున్న 3 గొప్ప మాటలు ఇవే తల్లి. ఇవే నీ జీవితం మార్గదర్శకాలు కావాలి. శ్రద్ధ, నమ్మకంతో మాట్లాడడం. నీ నోట ప్రతి మాట శ్రద్ధతో ఉండాలి. అలసిపోయిన ఆశతో ఉండాలి. రెండవది సబూరి. ఎదురు చూసే ధైర్యం ఉండాలి. ఏ ఫలితానికి తక్షణమే ఆశ పెట్టుకోవద్దు. బాబా కాలమే శ్రేష్టం. మూడవది విశ్వాసం. మాటల ద్వారా బలపరచు. ఎంత కష్టమైనా ఇది తాత్కాలికం. బాబా నన్ను రక్షిస్తాడు అనే మాటతో నిన్ను నిలబెట్టుకో తల్లి. ఈరోజు మనం నేర్చుకున్న మాటల మంత్రాలు లాంటి శక్తివంతమైనవి. నీవు నా ముందు మాటలతో ప్రేమగా ఉండాలి. నన్ను నిందించే మాటలతో కాదు. ఈ 3 మాటలు, నన్ను వదిలేసావా, నాకు ఎందుకు ఈ బాధలు, నీ వల్ల ఏమీ జరగటం లేదు, ఇకపై పలకకూడదు నువ్వు. ఇవే నీ జీవితంలో చెడు శక్తులు, తప్పులు తల్లి. ఇవి మానేసి బాబా మీద ప్రేమతో, నమ్మకంతో, విశ్వాసంతో మాట్లాడితే నేను నీ జీవితంలో మార్పులు తీసుకొస్తాను తల్లి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తావో నేను నీ మాటల ద్వారానే తెలుసుకుంటాను. అందుకే నీ మాటలు శుభంగా ఉంచు, ప్రేమగా ఉంచు, నన్ను తాకేలా ఉంచు. అప్పుడు నీ కోరికలు తీరక మానవ తల్లి. తెలుసుకున్నారు కదా, ఈరోజు బాబాగారు మనకి ఎంత చక్కటి సందేశాన్ని ఇచ్చారో. మీలో ఎవరైనా ఈ 3 మాటలు మాట్లాడుతున్నారా? కామెంట్ రూపంలో తెలియజేయండి. లేదా ఈ రోజు నుంచి మీ మార్గాన్ని మార్చుకొని బాబా చెప్పిన 3 మాటలు వదిలేసి బాబాపై నమ్మకంతో మీ జీవితాన్ని మార్చుకోదలుచుకుంటున్నారా? ఎవరు మీ జీవితాన్ని మార్చుకోదలుచుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా చేసేసేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా గారి అద్భుతమైన సందేశాలు డైలీ వస్తూనే ఉంటాయి. అలాగే మీకు ఎటువంటి సందేశాలు కావాలో కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.